క్రీస్తు కొరకు జీవించేటువంటి వారికి ఈ లోకంలో శ్రమ ఉంది. క్రీస్తు కొరకు మాట్లాడేటువంటి వారికి ఈ లోకంలో శ్రమ ఉంది. క్రీస్తు కొరకు జీవించేటువంటి వారికి శ్రమ ఉంది. అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. దేవాదేవుడు మీ జీవితాల్లో ఆయన తోడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. నేను ఎప్పుడైతే అనంతపూర్లో ఆ బస్సును భయంకరమైన రీతిలో కర్రలు తీసుకుని ఆ గ్లాసులు బద్దలు కొడుతున్నారండి. ఏమన్యాయం చేశారు? ఆ గ్రామానికి మేలు చేయడానికే వారు వచ్చారే. ఆ గ్రామంలో అనేక మందికి మంచిని పంచడానికి వచ్చారే. వీరు మా ప్రాంతానికి వచ్చి మత ప్రచారం చేస్తున్నారని చెప్పి భయంకరమైన రీతిలో లోపల ఉన్నటువంటి దైవజనుడితో పాటు ఉన్నటువంటి ఆ ప్రజల్ని గాయపరిచారు. బస్సునంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ బస్సు అద్దాలన్నీ కూడా పగలగొట్టి భయంకరంగా వారు ప్రవర్తించారు. అందుని బట్టి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, క్రైస్తవ సంఘమా, నేను ఈ యొక్క విషయానికి ప్రతిస్పందిస్తూ ఒక మాట చెప్తున్నాను. దేవుడు ఖచ్చితంగా ఏ విత్తనాన్ని అయితే విత్తుతావో ఆ పంటను నువ్వు కోస్తావు. దేవుడు జోక్యం చేసుకుంటాడు. శ్రమలు అనేవి క్రైస్తవ్యానికి క్రొత్త ఏం కాదు. సో పెర్సిక్యూషన్ అనేది, దాడులు అనేవి క్రైస్తవ్యానికి క్రొత్త ఏం కాదు. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడైన మరుక్షణం నుంచి కూడా క్రైస్తవ్యంలో శ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ ఆ శ్రమలోనే సంఘం ఏమైంది? ఆ శ్రమలోనే సంఘం అనేటువంటిది ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళింది. ఈ ప్రపంచంలో అత్యధిక మనుషులు, అత్యధిక ప్రజలు ఏ దేవుడిని పూజిస్తున్నారంటే, ఈ ప్రపంచంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ రిలీజియన్ ఏదైనా ఉందంటే క్రైస్తవ్యం. సగానికి సగం ప్రజలు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ వారు నిత్య జీవానికి వారసులు అవుతున్నారు.